అందరికీ నమస్కారం అండి. నా పేరు నరేష్. ఇంతకుముందు చెప్పినట్టు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసినప్పుడు ఒక మాట చెప్తానని చెప్పడం జరిగింది. ఆ మాట చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. అది జరిగిన సంఘటన మా కుటుంబం దగ్గర. అందుకు నేను సుమారుగా 45-50 సంవత్సరాల క్రితం జరిగింది అది. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. మా నాన్నగారి దగ్గరికి నేను చిన్నగా ఉన్నప్పుడు నేను 15 సంవత్సరాల లోపల, మ్యాక్సిమం 20 సంవత్సరాల లోపల ఉండొచ్చు బహుశా, నాకు జ్ఞాపకం లేదు సరిగ్గా. మా నాన్నగారి దగ్గరికి వచ్చేవాళ్ళు సలహాలు తీసుకోవడానికి. ఆయన అభిప్రాయం తీసుకొని సేకరించి వెళ్ళేవాళ్ళు అనమాట. ఆయన అధికారిగా ఉండేవాళ్ళు, ప్రభుత్వ అధికారిగా. అప్పుడు ఎవరు వచ్చినాను నేను చిన్నగా ఉండి వాళ్ళకి ఏదైనా కావాలా మర్యాద చేసేవాడిని. మంచినీళ్ళు తాగుతారా అని అవన్నీ అడిగేవాడిని అనమాట. నాకు శ్రీరామనవమి అంటే నాకు ఎప్పుడైనా నాకు అదే జ్ఞాపకం వస్తుంది, రాముల వారిది. అండ్ అట్లనే స్వామివారిది కూడా ఒక సంఘటన అది చెప్తాను, దీనికి కనెక్టెడ్గా వస్తుంది అనమాట. అది వచ్చినప్పుడు అనేవాళ్ళు, పూర్ణచంద్ర గారు మీ పిల్లలు రత్నాలండి, 4 పిల్లలు రత్నాలు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేవాళ్ళు. నాకు చాలా ఆనందం అనిపించేది. నాకు అది విన్నప్పుడల్లా చాలా ఆనందంగా అనిపిస్తుంది. నాకు ఎప్పుడు చూసినాను అట్లనే అనిపించేది. అది బహుశా నాకు తర్వాత కూడా నేను ఇది ఎప్పుడు నాకు శ్రీరామనవమే కాక ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా నాకు ఈ సంఘటన జ్ఞాపకం వస్తుండేది. నాకు చిన్నప్పటిది నాకు ఆనందంతో ఉండేవాడిని. దశరథ మహారాజు స్వామివారిని కలిశారట. మరి ఆయన ఎప్పటి నుంచి ఉన్నారో తెలియదు. వెళ్ళి కలిసినప్పుడు ఆయన అన్నారట, దశరథ మహారాజా నీకు రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులు జన్మిస్తారని తెలియజేయడం జరిగిందట. అది కూడా నన్ను ఆనందాన్ని కలిగించింది. ఈ సమాచారం మీతో అందరితో పంచుకోవాలనిపించింది. నా వంతుగా నేను పంచుకోవడం జరిగింది. అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి సమాచారం తదుపరి వీడియోలో తెలియజేశాను. ధన్యవాదాలు.